చరిత్ర ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లాను గత పాలకులు పరిపాలనా సౌలభ్యం పేరుతో 6 జిల్లాలుగా విచ్ఛిన్నం చేశారన్నారు వరంగల్ కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ. హనుమకొండ వరంగల్ మహానగర ఏకీకరణ పునర్నిర్మాణంపై విద్యావంతులు, మేధావులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చర్చావేదిక నిర్వహించారు. ఓరుగల్లు, కవులు, కళాకారులు, చారిత్రాత్మక కట్టడాలకు ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు వక్తలు. హనుమకొండ, వరంగల్ను కలిపి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వక్తలు. మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, హన్మకొండ, వరంగల్ ఒకే జిల్లా డిమాండ్పై అప్డేట్స్ ఏంటి? వరంగల్కి సంబంధించి మరో ఉద్యమం పురుడు పోసుకుంటుందని చెప్పుకోవచ్చు. జిల్లాలకు సంబంధించినటువంటి విభజన సందర్భంగా 2016లో వరంగల్ ఉమ్మడి జిల్లాను మొదట్లో 5 జిల్లాలుగా చేశారు. ఆ తర్వాత 2019లో ములుగు జిల్లాతో 6 జిల్లాలుగా మారింది. అయితే మొదట్లోనే వరంగల్ నగరాన్ని 2 జిల్లాలుగా చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. కానీ వరంగల్ అంటే సెంటిమెంట్గా భావిస్తారు. వరంగల్ నగరాన్ని 2 ముక్కలు చేయొద్దు అంటూ కూడా అప్పుడు ఉద్యమం జరిగింది. ప్రభుత్వం పైన కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి లీడర్ల పైన కూడా, ప్రజాప్రతినిధులపై, స్థానిక వరంగల్ ఇటు హన్మకొండ కావచ్చు, ఇది ట్రై సిటీగా ఉంటుంది. వరంగల్, హన్మకొండ, కాజీపేటకు సంబంధించిన ప్రజలు ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాగా చేసింది. కానీ రూరల్ జిల్లాగా ఉన్నటువంటి దానికి హెడ్ క్వార్టర్ లేకుండా పోయింది. దాదాపుగా 5 ఏళ్ల పాటు జిల్లా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ జిల్లాకు హెడ్ క్వార్టర్ లేకుండా పోయింది. ఆ నేపథ్యంలోనే మరోసారి వరంగల్ రూరల్ అర్బన్గా ఉన్నటువంటి 2 జిల్లాలకు సంబంధించినటువంటి మార్పు చేస్తూ వరంగల్ నగరాన్ని 2గా చీల్చి ఇటు హన్మకొండ జిల్లా, అటు వరంగల్ జిల్లాగా మార్చారు. 2021లో దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండకు సంబంధించి 14 జిల్లాలు, వరంగల్కి సంబంధించిన 13 మండలాలు, ఇటు హన్మకొండకు సంబంధించినటువంటి 14 మండలాలతోటి ఈ 2 జిల్లాలు ఏర్పాటు చేశారు. అయితే వరంగల్కు సంబంధించి చూస్తే సెంటిమెంట్గా భావిస్తారు. ఎందుకంటే దక్షిణ భారతదేశాన్నే ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి కాకతీయుల రాజధానిగా వరంగల్ ప్రసిద్ధిగాంచింది. ఇది చారిత్రాత్మకమైనటువంటి నగరం, హెరిటేజ్ సిటీగా కూడా ఉంది. వరంగల్ నగరానికి సంబంధించిన ట్రై సిటీలో ఉన్న వాళ్ళే కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఏ జిల్లా, మీరు ఏ ప్రాంతము అంటే వరంగల్ అని చెప్పుకోవడం ఒక సెంటిమెంట్గా భావిస్తారు. వరంగల్ నగరాన్ని 2గా మార్చవద్దు, మహానగరాన్ని ఒకే జిల్లాగా ఉంచాలనేది చాలా రోజులుగా మేధావులు కావచ్చు, పౌర సంఘాలు, స్థానిక ప్రజలు కూడా కోరుకుంటున్నారు, సెంటిమెంట్గా భావిస్తున్నారు. కానీ గత ప్రభుత్వం కేవలం పరిపాలనా సౌలభ్యం పేరుతోటి ఈ జిల్లాలన్నింటినీ కూడా విడదీసింది. వరంగల్ నగరాన్ని 2గా మార్చింది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ నగర ప్రాశస్త్యాన్ని దెబ్బతీయటం, అదేవిధంగా వరంగల్ నగరానికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని బలహీనపరచడం. ఎందుకంటే వరంగల్ నగరానికి సంబంధించి అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది, చైతన్యమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ నాయకత్వాన్ని బలహీనపరచాలనే క్రమంలోనే, అభివృద్ధిని అడ్డుకునే భాగంలోనే వరంగల్ నగరాన్ని 2గా మార్చారనేది చాలా రోజులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం. చాలామంది మేధావులు కావచ్చు అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు, అనేక సార్లు అప్పటి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్కు తనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రాంతం అని చెప్తూనే నగరాన్ని 2 జిల్లాలుగా విభజించారనేది విమర్శలు ఉన్నాయి. అనేక ఒత్తిళ్లు తీసుకొచ్చినప్పటికీ కూడా చివరికి ఇది 2 జిల్లాలుగా మారింది. వరంగల్ నగరాన్ని ఒకే ప్రాంతంగా చేయాలి. తర్వాత వరంగల్కి సంబంధించినటువంటి సహజ వనరులు వాటన్నిటిని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంటుంది. వరంగల్ నగరం సంబంధించి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జిల్లాగా ఉంటుంది, అతిపెద్ద మహానగరంగా ఉంటుంది. ఇటు వరంగల్కి సంబంధించినటువంటి గొలుసుకట్టు చెరువులు ఒక చెరువుకు ఎలా లింకప్ అయి ఉంటుందో వరంగల్ నగరానికి కూడా ఉమ్మడి జిల్లాతోటి అలాంటి అనుబంధం ఉంటుంది. అలాంటి వరంగల్ సహజ వనరులను వినియోగించుకోలేకుండా చేయడం వల్ల వరంగల్ అభివృద్ధి పూర్తిగా దెబ్బతిన్నది అనేది ఈ ప్రాంతవాసుల కోరిక. దీంతో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వైపుగా ప్రభుత్వానికి సంబంధించి కూడా జిల్లాలను విభజించిన తీరు కావచ్చు, జిల్లాలను విభజించడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకువెళ్లారు. ఆ సమయంలోనే సానుకూలమైనటువంటి స్పందన కూడా వచ్చింది. జిల్లాల పునరేకీకరణ సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుందనే సమాచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ నగరాన్ని పునరేకీకరణ చేయాలి, ఇక్కడ అభివృద్ధికి సంబంధించి కూడా మళ్ళీ జరగాలి అనే దానికి సంబంధించినటువంటి మేధావులు కావచ్చు, పౌర సంఘాలు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం, తర్వాత ప్రభుత్వంకు వినతి పత్రాలు అందించే ప్రయత్నం కూడా చేస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రొఫెసర్ వెంకటనారాయణ కావచ్చు, తర్వాత పుల్లూరి సుధాకర్, తర్వాత కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు వీళ్ళంతా కూడా ఒక సమావేశాలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన ఒక ఎజెండాను కూడా రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ సెంటిమెంట్గా ఉంటుంది, చారిత్రకమైనటువంటి నగరం కాబట్టి
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాలను పునరేకీకరణ చేయాలి. అందులోనూ వరంగల్, హన్మకొండ, ఇటు కాజీపేటకు సంబంధించినటువంటి ఈ 3 ప్రాంతాలు ట్రై సిటీగా ఉన్నప్పుడు కూడా ఇదంతా కూడా వరంగల్ మహానగరంగా ఉంటుంది. కాబట్టి ఈ వరంగల్ నగరాన్ని ఒకే నగరంగా ఉంచే విధంగా చేయాలి, ఒకే జిల్లా పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటూ కూడా వీళ్ళంతా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2 జిల్లాలు చేయడం వల్ల కూడా అభివృద్ధి జరగకుండా పోయింది. సేమ్ టైంలో చూస్తే హన్మకొండ జిల్లా హెడ్ క్వార్టర్ కావచ్చు, వరంగల్ జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి కూడా రెండింటి మధ్య కూడా కేవలం 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. 2 హన్మకొండ నగరంలోనే ఉన్నాయి. అంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కలెక్టరేట్ కావచ్చు, ఇతర ఉన్నతాధికారులు కూడా పరిపాలనా సౌలభ్యంతో వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగానే జిల్లాల విభజన జరిగిందనే చెప్పింది. కానీ వరంగల్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇటు హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మొత్తం ఎవరు కావాలన్నా తమ అవసరాల కోసం కలెక్టరేట్లకు హన్మకొండకే రావాల్సి ఉంటుంది. 2 కలెక్టరేట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి వరంగల్ నగర ప్రాశస్యాన్ని కావచ్చు, వరంగల్ చారిత్రకమైనటువంటి నగరంగా ఉన్నది కాబట్టి వరంగల్ నగరాన్ని ఒకే జిల్లాగా ఉంచి ఈ నగర అభివృద్ధి కోసం పాటుపడాలి. అందుకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ వైపుగా అడుగులు వేయాలి. ఈ జిల్లాను పునరేకీకరణ చేసి హన్మకొండ, వరంగల్ను ఒకే జిల్లాగా మార్చాలనేది ఇప్పుడు ప్రస్తుతం డిమాండ్గా ఉంది. ఒక సెంటిమెంట్గా, ఒక ఉద్యమం అయితే వరంగల్ కేంద్రంగా జరుగుతుందని చెప్పొచ్చు. అపర్ణ.